త్వరగా రెడీ అవ్వాలమ్మా బాబు. ఆ షర్టు చూడు ఎలా వేసుకున్నావో. మన ఊర్లో ఉండే బడికే లేట్గా వెళ్తే ఎలాగమ్మా చింటూ? ఇది ఎందుకు నాన్న రోజు పెట్టుకుంటావు? మీరు నాకు ఎంత గౌరవం ఇస్తారో అంతకు రెట్టింపు దీనికి కూడా గౌరవం ఇవ్వాలి. అయితే ఈ పీక్ ఎందుకు నాన్న? ఇది అవసరం వచ్చినప్పుడు వాడితే దీని గురించి నీకు తెలుస్తుంది. అయితే ఒకసారి ఊపుతలేనా? వద్దు, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా, అప్పుడు ఊపుదు. తొందరగా రెడీగా అండి, బిన్న టైం అవుతుంది. సరేనా అన్న? ఈరోజు అట్టో ఇట్టో తేలిపోవాలి. ఏంది నా కొడుకు 2 మీటర్లు కొట్టినా నా లెక్క నేను నెంగచ్చుకుంటా. నేను వార్తలు మాత్రమే చెప్పాను, అప్పు తీసుకుంటే వార్తలు కూడా పెడతా. ఇల్లు నా కోసమే కట్టించినట్టున్నాడు నా వాడుకు. అప్పు తీర్చుకుంటే నేను రాపించుకున్నా. నాకు తీర్చేది లేదు, పెట్టేదే లేదు. నాకే నాన్న నేను బడికి పోన్నానా? బడికి పోకుంటే రా, మా తాత ఒక ఫ్రీడమ్ ఫైటరు, మా నాయన ఒక మిలిటరీ మ్యాను. నేను చదువుకొని మిలిటరీకి పోదాం అనుకున్నా, పోలేకపోయినా. మీరన్నా చదువుకొని బాగుండాలి కదా, చదువుకోకుంటే ఎట్టా? బడికి పోనంటాను. అయినా గురకాకి ఎందుకు నాన్న దేశభక్తి? దేశభక్తి అంటే ఏదో చెప్పుకునేదో చూపించుకునేదో కాదురా, అది మన బాధ్యత. ఇది కాదురా చింటూ. దేశభక్తి అంటే ట్యాక్సులు సక్రమంగా కట్టినా, ట్రాఫిక్ రూల్స్ పాటించినా, మొక్కలు నాటినా, చెత్త తీసుకెళ్లి చెత్త బుట్టలు వేసినా కూడా దేశభక్తే. ఎందుకు పోనానా? ఇన్ని నీతులు మీ వాళ్ళకి చెప్తావు, నా అప్పు తీర్చేది తెలియదా నీకు? ఒక వారం 10 రోజులు ఎలాగోలా మీ అప్పు మీకు తీర్చేస్తాంలేండి. మీ మీద నాకు నమ్మకం లేదా? ఏదో ఒకటి చేయి ఈరోజు. సరే, ఒక్క నిమిషం. ఇవి మా ఇంటి దస్తావేజులు, ఇవి పెట్టుకోండి. వారం 10 రోజుల్లోగా ఎలాగోలా మీ అప్పు మీకు ఇచ్చేసి మా ఇంటి పట్టా కాగితాలు మేము తీసుకుంటాం. సరేలే. కాదు, మర్చిపోయినా. టీవీలో చూపిస్తున్నారు, వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చిందంట. మాకు జాగ్రత్తగా ఉండాలి, ఊరిని బాగా చూసుకోవాలి రాత్రి. సరే అయితే ఉంటా. ఎలా జరిగింది? రాత్రి ఊరిలో దొంగలు పడ్డారంట కదా, పిల్లలు గిడ్డం చేశారంట కదా, వాళ్ళే చంపేశారు. అయ్యా, మరి పిల్లలట? నువ్వు ఎంచుకుంటావా? మనకెందుకు మోసేస్తా. ఏంద్రా మీరు ముందు నా కథ తెలుసండి. ఏందిరా నీ కథ? నా కథ ఏంది కాదు, వీడు ఇంటి పేపర్లు తాకట్టు పెట్టి నా కాడ అప్పు తీసుకున్నాడు. నువ్వు తెలుసావు, నాకు కూడా పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఎట్ట బతుకుతారా? పిల్లలను కూడా పెంచుకోకపోయి నాకెందుకు? ఇంటికి పిలుచుకోబో. దాన సంస్కారాలు చేసి ఎటన్నా తాగిపోగా. చేస్తాం పో, సత్తాం లేకుంటే. అవసరం నాది ఇది కాదు.
తన్నులు తినించుకోకుంటే వాళ్ళకి ఎందుకు ఇయ్యచ్చు కదరా. అలా అండయిలే. ఉండరా ఇన్నాను నిలుసా. నీళ్ళు లేవు, వాన పడుతుంది, పొలం పరా. ఆకలి అవుతుందిరా. అవునరా, తిని 2 రోజులు అవుతుంది. నాకు కూడా ఆకలి అవుతుంది. ఈరోజు ఫుల్లు తిన్నాంగా. అవునరా. ఎవరు రాడు? తిండి ఎవరు పని అవుతుంది ఎవరు. చంపేసి తీసుకెళ్దాం. చంపేసినాం రా, వద్దులేరా. గ్రామాలలో కిడ్నాపర్స్ కలకలం. కిడ్నాపర్స్ నుండి ప్రాణాలకు తెగించి పసిపిల్లని కాపాడిన పిల్లలు. నా బిడ్డను కాపాడినారా, మీ రుణం ఎట తీర్చుకోవాలరా? నేను తీర్చుకుంటారా? మీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటా. మీ ఇల్లు మీరే తీసుకుంటారా? నాకు వద్దు. మీ బాగోగులన్నీ నేనే తీసుకుంటారా? తీసుకోండి, పోనరా, మీరే పోండి. ఏడుస్తున్నారు. మీరు కూడా దేశభక్తిని నిరూపించారు.
అనిపించుకునేరా. ఒక తండ్రిగా ఇంతకన్నా నాకు ఇంకేం కావాలరా.